దేవి చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన మహేంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమా త్రికాల. మినర్వా పిక్చర్స్ బ్యానర్ పై రాధికా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజయ్, మాస్టర్ మహేంద్రన్, సాహితీ అవంచ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మణి తెల్లగుట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. మా డైరెక్టర్ గారు మాకు కూడా చూపించుకొని చాలా భద్రపరిచింది సార్ ఈ రోజులో. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద చూస్తున్నందుకు ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. మణికాంత్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఐ హెవ్ నోన్ హిమ్ యాజ్ అన్ ఎడిటర్, బట్ ఆయన సీజీ ఆర్టిస్ట్ నా తర్వాత తెలిసింది, ఆ తర్వాత రైటర్ అని తెలిసింది, ఆ తర్వాత డైరెక్టర్ అని తెలిసింది. సో ఆ కల్మినేషన్తో ఇవాళ చూసిన ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మణి బ్రో, వండర్ఫుల్. ఐ లవ్డ్ యువర్ జాబ్, సూపర్. అండ్ నాకు తెలిసిన చాలా సన్నిహితులు ఇందులో యాక్ట్ చేశారు. నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్లో అజయ్ గారు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. సో ఆయన హీ ప్లేడ్ వైదర్ ఇన్ రోల్ ఇందులో. మిమ్మల్ని చేర్పించటం నిర్మాతల సంస్కారం. మాట్లాడమని నాకు ఇచ్చారు అధికారం, వచ్చి చూపించారు మీ మమకారం. త్రికాలకు వీళ్ళు ఇచ్చారు ఆకారం. నిర్మాత ఎప్పుడు సినిమా నిర్మాణం అనుకోవాల భారం. లోగడ తీసిన దాన్ని పక్కకు మార్చి మళ్ళా పెట్టాడు దానికి బేరం. ఇంకొకరికైతే వాళ్ళ దృష్టిలో అది ఘోరం, మీరు మాత్రం చేయలేదు ఆ నేరం. చూపించారు సినిమాలో సారం, పెట్టాడు ఎంతో మందికి ఆహారం. అది శ్రీనివాస త్రయం ఒక వ్యవహారం. ఇక సమస్యలు మీరు చేయాలి థియేటర్కి వచ్చి పరిష్కారం. ఇది అందుకైనా ఆహ్వానాన్ని చేయాలి తిరస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. అంటే చెప్పాల్సింది చాలా, చెప్పాలంటే మనసేతో చేస్తుంది గోల. కూర్చొని ఉన్న ఇందాక నుంచి ఎలా గోల. ఇందులో ప్రతి క్యారెక్టర్ ఒక రగిలే జ్వాల. కాసేపు ప్రేక్షకులకు పాడుతుంది జోల. మిత్రమా కాసేపు చేయొద్దు గోల, కూర్చొని గమ్ముగా ఎలా గోల. అందుకే ఈ సినిమా పేరు త్రికాల. ఈ త్రికాల మూవీని మేము ఎలా అంటే, ఇప్పుడు మణి గారు చెప్పినట్టుగా ఒక సనాతన ధర్మం అంటే హిందూ దేశం, ఎస్పెషల్లీ భారతదేశం అంటేనే సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం అనేది ముందున్న తరాలకి ఏంటో తెలియకుండా పోతుంది. అండ్ ఇప్పుడు పిల్లలు కూడా ఏంటి అని అంటే ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, ఆ క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో దాని నుంచే వచ్చిన ఒక చిన్న ఆలోచన అంటే మన సనాతన ధర్మం, మన హిందూ దేశం భారతదేశంలో మనం ఒక సనాతన ఒక ఇమాజినేషన్ ఈ క్యారెక్టర్ని ఎందుకు సృష్టించలేము అని దాని మీదనే మనకి త్రికాల అనేది కూడా ఒక బ్యాట్స్మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలా అయితే ఉంటుందో, సో త్రికాల అనేది కూడా హిందుస్థాన్ క్యారెక్టర్ అనేది అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ టుడే. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ సో లాంగ్ నేను మళ్ళీ స్టేజ్ మీదకి మీ ముందు వస్తున్నాను. ఫస్ట్ మీరు ట్రైలర్ చూసారు కదా. సో ఈ మూవీ ఓన్లీ హారరే కాదండి, ఇట్ హ్యాస్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ ఇట్. లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఒక్క ఏజ్ గ్రూపే కాదు, అందరు చూసే మూవీ ఇది. సో తప్పకుండా మీరు థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ ఈ రోల్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక చిన్న రోల్ లాగా స్టార్ట్ చేశాను. అయితే నన్ను మణిగారు దగ్గర బాగానే అప్లై చేశారు. అలా నా రోల్ వెళ్తూ ఉందంట. సో అది ఇక్కడ కనపడుతుంది కొద్దిగా. సో చాలా బాగుందండి మణిగారు. ద గ్రాఫిక్స్ అండ్ ఆల్ అదిరిపోయింది, సౌండ్ తోటి సహా. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది నిజంగా ఈ స్టేజ్ ఈరోజు మణిగారికిను ప్రొడ్యూసర్స్ దే. ఎందుకంటే ఐ థింక్ శ్రీనివాస్ గారు, రాధిక గారు, దే హ్యావ్ ఆల్వేస్ బీన్, నేను మణిగారు అప్పుడప్పుడు చెప్తా కూడా ఉన్నారు. సో ఐ మీన్ దే స్టక్ బై ఇట్. ఎలాగైనా సరే అంటే అవసరం అయితే కొద్దిగా రీషూటో ఇద్దో అదో ఓవరాల్గా గ్రాఫిక్స్ అయ్యి వీళ్ళు అనుకున్న స్టేజ్కి లెవెల్కి వచ్చేదాకా, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చేదాకానే కష్టపడ్డారు. ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ సార్ శ్రీనివాసన్ సార్. ఎందుకంటే లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అనమాట. సో క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా రోల్ పర్టికులర్గా మణి సార్ హీ ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్. ఆయన క్లారిటీ ఆఫ్ థాట్కి లైక్ టేక్ ఏ బౌ సార్. లైక్ చాలా అర్థమయ్యేలాగా ఫస్ట్ టైం అని చూడకుండా నాలో బెస్ట్ తీశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. డైరెక్టర్ మణి ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2-3 years బ్యాక్ వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది, బాగా ఖర్చు అవుతుంది, అన్నీ ఉంటాయి,
ఖర్చు ఉంటుంది, బాగా బాగా బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్. సో ఎలా తీస్తారో తీరో అని డౌట్లోనే నాకు, ఎందుకంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఈ ఫిలింది, ప్లస్ క్వాలిటీ కావాలి, సీజీ వర్క్ ఎక్కువ ఉంది ఇలా అనుకున్నాను. నేను ఇంతవరకు ఏది చూడలేదు, ట్రైలర్ కానీ టీజర్ కానీ, నాకు ఏ ఫీడ్ లేదు. ఈ రోజే డైరెక్ట్గా వచ్చి నేను ట్రైలర్ చూడడం జరిగింది, నేను సర్ప్రైజ్ అయ్యాను. దట్ ఫీల్స్ వెరీ గుడ్ ఏదైతే చెప్పారో స్క్రీన్ మీద రావటం వల్ల. అండ్ శ్రీనివాస్ గారు అండ్ మణి గారు వీళ్ళిద్దరు ఒక మంచి టీం అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూర్చుంటారు, సినిమా కూర్చొని అన్ని సీన్స్ ఒకసారి చూస్తారు, చూసి ఏవేవి నచ్చలేదు అనుకోండి అది మళ్ళీ షూట్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.